అందరికీ వందనాలు. ఈరోజుకి ఒక ప్రత్యేకత ఉంది, అదేంటంటే ఫాదర్స్ డే. సో మన మందిరంలో ఉన్న ప్రతి ఒక్క ఫాదర్కి హ్యాపీ ఫాదర్స్ డే. తండ్రి శిక్షణ ఎలాగుంటుందంటే సామెతలు 3వ అధ్యాయం ప్రకారం తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడు. ఎలాగైతే మన తండ్రి మనల్ని శిక్షించినప్పుడు మనం ఆ శిక్షను తృణీకరించకుండా ఆ శిక్షను స్వీకరించి దానికి అనుసరించి నడుస్తామో ఆ శిక్షణ ద్వారా మన జీవితంలో గొప్ప మేలును మనం చూస్తాం. అలాగే మన జీవితంలో ఒక గొప్ప స్థానానికి వెళ్తాం. అలాగే తండ్రి మనల్ని ఎప్పుడైనా శిక్షించినప్పుడు ఆ శిక్షను తృణీకరించకుండా ఆ శిక్షను అనుసరించి నడిచే వాళ్ళకు మనం ముందుము గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఫాదర్స్ డే సందర్భంగా కూడి వచ్చిన ఫాదర్స్ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. సామెతలు 3వ అధ్యాయం ప్రకారం తండ్రి గద్దింపు ఎలా ఉంటుందంటే, తండ్రి తనకిష్టమైన కుమారుణ్ణి గద్దించినట్టు యెహోవా తన ప్రేమించే వారిని గద్దించును. అలాగే మన తండ్రి మనల్ని గద్దించినప్పుడు ఆ గద్దింపుకి మనం లోబడి ఉన్నట్లయితే మనందరం జ్ఞానము పొందుకుందుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా తండ్రులందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. తండ్రి ప్రేమ. లూకా సువార్త 15వ అధ్యాయంలో వ్రాయబడినట్లుగా తప్పిపోయిన కుమారుడు తన తండ్రిని విడిచిపెట్టి పాపమునకు లోనయ్యి పశ్చాత్తాపము నుండి తన తండ్రి వద్దకు వచ్చినప్పుడు తన తండ్రి అతని పాపమును క్షమించి తనను గుండెలకు హత్తుకొని మరింతలుగా ప్రేమించెను. అలాగనే మనం పాపము చేసినప్పుడు పశ్చాత్తాపముతో దేవునికి ప్రార్థన చేయగా ఆయన మనలను గుండెకు హత్తుకొని మరి ఎక్కువగా ప్రేమించును. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఫాదర్స్ డే సందర్భంగా కూడి వచ్చిన ఫాదర్స్ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం ప్రకారం ఈ భూమి మీద మనకు మేలు కలుగునట్లు దీర్ఘాయుష్మంతులగునట్లు మనము మన తల్లిదండ్రులను ప్రేమించాలి, సన్మానించాలి, వారికి లోపడాలి. అలా ప్రేమించి సన్మానించి వారికి లోబడినట్లయితే దేవుడు మనకు మేలును దీర్ఘాయుష్మంతును కలుగ చేస్తాడు.